ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనేది సరే కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతుంది. చాలా సేపటి వరకు కొనసాగింది. బట్ ఈరోజైతే ఎండ్ అయిపోయింది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా భారీ ఎత్తున కనిపించిన ఓటర్లను గనక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఓటర్ల మీద అయితే ఆ పార్టీ ఎక్కువ నమ్మకం పెట్టుకుందో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అండ్ వృద్ధులు, సీనియర్ సిటిజన్లు వీళ్ళు చాలా కసితో ఓట్లేసినట్లయితే కనిపించారు. చాలా చాలా కసితో ఓట్లేసినట్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు చాలా బలంగా ఉంది వైసీపీ అని చెప్పి జగన్ గారు అనుకోవడమే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా జగన్కి ఎక్కడైతే బలం ఉంటుంది అనుకుంటున్నారో అంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ సీనియర్ సిటిజన్లలోనూ పింఛన్ల సామాజిక పింఛన్లు అందుకునే వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుందో అక్కడ సాయంత్రం టైం అయిపోయినా కూడా బార్లు తిరిగి ఉన్నారు. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపులో ఫుల్ జోష్ నింపుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి క్యాంపులో మాత్రం డెఫినెట్లీ ఒక నిరాశ నిస్పృహలు అయితే ఏమంటారు మిగిల్చింది ఈ పోలింగ్ సర్లీ. సరే వాళ్ళు ఎవరికి ఓట్లు వేసారనేది జూన్ 4 తేలాలి. బట్ మనం కనుక అంటే జస్ట్ బేసిక్ విజువల్స్ని గమనిస్తే సరే పోలింగ్ శాతం అన్నీ చూసుకున్న తర్వాత నిదానంగా మనం డిస్కస్ చేసుకుందాం, చాలా టైం ఉంది. ప్రతిదాని కనుక డిస్కస్ చేసుకొని ఏం జరిగింటుందని చూద్దాం. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటు అనేది పోటెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ప్రస్తుత సరళిని చూస్తే అయితే తెలుస్తూ ఉంది. అండ్ ఓటర్లు కన్నా మనం విజువల్ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా లైన్లలో నిలబడ్డారు. సో అక్కడ వైసీపీకి తిరుగులేని పట్టుంది. సో అక్కడ వైసీపీకి తిరుగులేని పట్టుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే డెఫినెట్లీ ఒక రీసౌండ్ ఇచ్చే విధంగా విజయాన్ని ఏమైనా సొంతం చేసుకోబోతున్నారా? సంకేతాలు, మనమేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఎక్కువ ఉంది, పోలింగ్ శాతం ఎక్కువ ఉంది, ఓటర్లు ఎక్కువ క్యూ లైన్లో నిలబడ్డారు, పోలింగ్ శాతం కానీ ఎక్కువే అవుతుంది. సీనియర్ సిటిజన్లు పెన్షన్లలో అక్కడ పట్టుంది. సో ఈ రెండు చోట్ల కూడా ఎక్కువ పోలింగ్ శాతం అవుతుంది, క్యూ లైన్లలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్ సంకేతాలను అయితే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రస్తుతం వరకు గమనిస్తే మరింత లోతుల్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం.